గత కొన్ని రోజులుగా ఒకటే పుకార్లు, వాస్తవాలు ఏంటో తెలియకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇందులో మా ప్రమేయం ఉందంటూ, ఇదేదో మేమే క్రియేట్ చేసాం, ఈ హైప్, ఈ బజ్ అంతా ఈ ప్రోగ్రాం కోసం అన్నట్టు రకరకాలుగా మాట్లాడుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో నేను ఫ్రంట్ ఫేస్గా ఆర్గనైజేషన్ని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ని పెట్టి 100 కోట్ల మోసగాడు, ఫ్యాన్స్ డబ్బుల్ని కొల్లగొట్టిన దొంగ, ఈ ముఠాకి వీడే అధ్యక్షుడు, ఇలా ఎన్నో పలు మాటలు, పదజాలాలు వాడుతూ విపరీతంగా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు అలానే యూట్యూబ్ ఛానల్స్లో కూడా రాయడం జరిగింది. చూడండి, మేము చాలా చిన్నవాళ్ళం. ఒకటి ఏదన్నా ఒక పెద్ద మనిషి మన గురించి ఏమైనా రాశాడంటే వాటిని చూస్తేనే రాత్రులు నిద్ర పట్టనంత చిన్నవాళ్ళం మేము. అలాంటిది వారం రోజులుగా నాకు కుటుంబం ఉంటుంది. నా వయసు 27 ఏళ్ళు. వాళ్ళు ఎంతోమంది ఎక్కడి నుంచో ఇవన్నీ చూస్తూ, ఎందుకంటే సోషల్ మీడియా కంటే గ్రామాల్లోకి ఫాస్ట్గా వెళ్ళేది మన ఎలక్ట్రానిక్ మీడియా, అలానే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా. వాళ్ళందరూ నాకు ఫోన్లు, మెసేజ్లు, పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్నారు, వాళ్ళు చూసి ఆరోగ్యాలు పాటు చేసుకోవటం. ఈ వారం రోజులుగా నేను ఎంత కుంగిపోయాను, ఎంత డౌన్ అయ్యానో ఎవరికి తెలియదు. ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు ఎక్కడ. అందుకే ఇలాంటిది ఒకటి జరిగిందని నేను చాలా లో లైట్లో, చాలా కామ్గా అప్డేట్స్ అన్నీ కూడా మేము ఆర్గనైజేషన్ నుంచి ఇచ్చుకుంటూ సైలెంట్ అయ్యాం. ఏదున్నా 18వ తారీఖు మాట్లాడుకుందామని. అయినా మన మీడియా సోదరులు కొంతమంది మొన్న ఇక్కడే బయట కూడా నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను హ్యాండిల్ చేస్తున్న ప్రెషర్ని దృష్టిలో పెట్టుకొని నేనేదో 1-2 పదజాలాలు అటు ఇటు దొర్లుంటే దయచేసి మా నందమూరి తారక రామారావు గారిని అలాగే వారి అభిమానుల్ని కూడా క్షమాపణ కోరడం జరుగుతుంది. రెండోది పోతే మన మీడియా మిత్రులు కూడా ఎక్కడన్నా అన్కంఫర్టబుల్గా నేను చేసుంటే దయచేసి క్షమించండి. ఇది ఏది వాంటెడ్గా కాదు. ఈ వారం రోజుల్లో పెను ఉప్పెన్ని చూశాను నేను, కానీ ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఈ ప్రోగ్రాం జరగాల్సిందే. ఈ ఊరువాడ ఐడియా జనాల్లోకి వెళ్ళాల్సిందే. దీనికి ఎంత అడ్డంకులు ఎదురైనా దీన్ని ముందుకు తీసుకెళ్లడమే, దీనికోసం ఫైట్ చేద్దామని ఇవాళ మళ్ళీ ఇక్కడ ఉన్నాను. సో నేను తెలియకుండా తప్పు చేసుంటే క్షమించండి. సుమారు 10 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నాడు. అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి అని. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే ఆయన చెప్తూ మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టునే వాళ్ళు అనుమానించే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళ. సరే, దీనికి కారకులు ఎవరు, ఇదంతా ఎవరు చేశారు, ఇవన్నీ పక్కన పెడదాం. సేవ అంటే ఇంతలోనే చేయాలి, అన్నదానమే చేయాలి, లేకపోతే రక్తదానమే చేయాలి, ఇంతవరకే చేయాలనేది ఎక్కడా లేదు. ఏ బైలాలో లేదు, ఎక్కడా లేదు మన భారతదేశంలో. సేవకు హద్దు లేదు, ఆకాశమే హద్దు అంటా నేను. కానీ అలాంటిది ఒకటి నేను అతిశయోక్తి అనుకోకంటే చెప్తాను. నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు. ఇది కేవలం మా వ్యవస్థనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్న చిన్న ఎన్జిఓలు ఉన్నాయి, సేవా సమితిలు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకళ్ళకి పాపం ఇవన్నీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియదు అభిమానికి. మేము అభిమానుల ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు. జాగోరేట్ పేరిట, అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా, నేను అంత పోగొట్టుకున్నా, నేను ఇంత చేశా అంత చేశా అని. వాళ్ళకు ఒక అంబ్రెల్లా లాంటి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి లేదు. రా ఎన్టీఆర్ ఆ అంబ్రెల్లా క్రియేట్ చేయడం కోసమే ఈ ఫైట్ అంతా. సో మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ, ఆయన అవమానించే పని కానీ, ఆయన పేరు పోగొట్టే పని కానీ కల్లో కూడా మేము దాన్ని ఆలోచించాం, ఆ పని చెయ్యం. తెలిసి తెలియక నేను ఈ వేదిక సాక్షిగా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడన్నా నిన్ను హట్ చేసిన, అగ్రెసివ్గా మాట్లాడిన అనిపించిన దయచేసి నా వయసు ఒక్కసారి చూసి నాకు క్షమించన్నా. నేను చాలా చిన్నవాడిని, మేము చాలా చిన్నవాళ్ళం. నేను ఆల్రెడీ మొన్న ఏబిఎన్లో ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా ఇదే చెప్పాను వెంకటకృష్ణ గారికి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నీ చెప్పాను. మా వెనకాల ఎవరూ లేరు. ఒక పెద్ద కథనం రాస్తే దాన్ని మేము ఫైట్ చేసేంత దమ్ము ధైర్యం కూడా మాకు లేదు, మౌనంగా కూర్చోవడం తప్ప. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవాళ వేదిక ఊరువాడ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఒక సినిమాకి ఎలా అయితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని 2 భాగాలు ఉంటాయో, ఊరువాడ కార్యక్రమానికి 3 అడుగులు ఉంటాయి. మొదటి అడుగు సేవతో యువ జాగృతి.
మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 2,500కు పైచిలుకు అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలు ఉన్నాయి. అనగా బీటెక్, డిగ్రీ, లా, నర్సింగ్, ఎంబీఏ, బీబీఏ అండ్ అదర్ దాన్ దట్ పాలిటెక్నిక్ లాంటి కాలేజీలు కూడా ఉన్నాయి. మేము ఎంచుకున్న సెంటర్లో ఒక చిన్న డ్రైవ్ నిర్వహించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అగెనెస్ట్గా, అనగా డ్రగ్స్ ఇవన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కిందకే వస్తాయి కనుక వాటికి సంబంధించి ఒక సదస్సు నిర్వహిస్తాం. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి దూరంగా, సేవకి దగ్గరగా. ఇదే మా మొదటి అడుగు, సేవతో యువ జాగృతి. ఇన్ డీటెయిల్ దేని గురించి తెలుసుకోవాలన్నా వన్స్ కార్యక్రమం మొదలైతే ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. నేను జస్ట్ ఒక ఐడియా చెప్తా. నెక్స్ట్ రెండో అడుగు, మన ఊరు మన బాధ్యత. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. అందులో కొన్ని పంచాయతీ కింద ఉంటాయి, కొన్ని నాన్ పంచాయతీ ఉంటాయి, కొన్ని రెవెన్యూ విలేజ్లు ఉంటాయి. మేము ఎంచుకున్న గ్రామంలో ముందుగానే నియమించిన మా గ్రామ కమిటీ ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో ఎప్పటి నుంచో పరిష్కరించని కొన్ని అతి చిన్న సమస్యల్ని మా వాళ్ళు రికార్డ్ చేయడం జరుగుతుంది, మా గ్రామ కమిటీ. అయితే మాకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి ఒక 10 సమస్యలు రికార్డ్ చేశారు అనుకుందాం. చిన్న సమస్యలు ఆ పల్లెలో 1, 2 మా వ్యవస్థ తరపున మేము దాన్ని పరిష్కరిస్తాం స్పాట్లో. మేము ఆ రోజు ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడే పరిష్కరిస్తాం. మిగతా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా రైతు సదస్సు కూడా ఇందులో నిర్వహిస్తాం. ఈ మన ఊరు మన బాధ్యతలోనే భాగంగా రైతు సమస్య కూడా ఇక్కడే, రైతు సదస్సు కూడా ఇక్కడే ఉంటుంది. మూడో అడుగు, ఊరి మాట పాలకుల దాకా. చూడండి, ఊరంటే కుటుంబాల ఒక సమ్మేళనం, కుటుంబానికి పెద్ద తండ్రి. ఆ కుటుంబంలో ఏదైనా పెద్ద సమస్యలు, లైక్ మంచినీటి సమస్యలు, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్న ఫ్యామిలీ, కరెంటు సమస్యలున్నా ఆ ఇంటి పెద్దయిన తండ్రి దాన్ని చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తాడు, పరిష్కరిస్తాడు. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఒకవేళ ఆ ఇంట్లో చిన్న సమస్యలు, కొళాయి తిప్పితే నీళ్ళు సరిగ్గా రాకపోవడం, స్విచ్ ఆన్ చేస్తే బల్బు సరిగ్గా ఎలకపోవడం, ఇలాంటి చిన్న సమస్యల్ని ఆ ఇంటి తండ్రి, ఆ పెద్ద అంత ఫాస్ట్గా పట్టించుకోరు. అది తప్పు కాదు, ఆయనకి పెద్ద డీల్ చేస్తాడు కాబట్టి పట్టవు. కానీ ఆ ఇంట్లో ఉన్న వారి ఇళ్ళకి, వాళ్ళ పిల్లలకి నిరంతరం వాళ్ళ ప్రాబ్లమ్స్తో సహజీవనం చేయాల్సి ఉంటుంది. కనుక మనం మన తండ్రినైనా మనం మన కష్టాలు ముందు పెట్టుకోకపోతే అవి సాల్వ్ అవ్వవు. చిన్నవే కానీ రోజు మనం వాటితో పోరాడాలి. సో ఇప్పుడు ఊరికి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక మనిషిగా వెళ్ళి ఒక సంబంధిత అధికారిని కలిసి ప్రజెంట్ చేయాలంటే కష్టాలు, చేయొచ్చు, చేయలేకపోవచ్చు, వెనకడుగు వేయచ్చు, దానికి చాలా ధైర్యం కావాలి, ప్రజెంట్ చేసే స్టైల్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక అధికారికి ఫోన్ చేసి మాకు ఇది లేదు అని చెప్పలేం. ఏది లేదు, ఎక్కడ లేదు, దానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా, ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు చెప్పే స్టైల్ ఉండాలి, దానికి ఒక ఇది ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి.